విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000564466. సార్, క్షుద్ర పూజలతో శ్రీశైలం టన్నల్ కూలిందా? రాజగోపాల్ కామెంట్స్. నిజంగా అండి, ఇది రాజగోపాల్ ఏమో అంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ ఆయన ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు మళ్ళీ. ఏంటి, నాకు టికెట్ ఇస్తామా, నాకు మంత్రి పదవి ఇస్తామన్నారు, ఇప్పుడేమో ఒకే ఇంట్లో అన్నదమ్ములకు పదవులు ఎలా అంటున్నారు? ఆ రోజు మేమిద్దరం అన్నదమ్ములమని మీకు తెలీదా? ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలకే మీరు 3 మంత్రి పదవులు ఇచ్చారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు పదవులు ఎందుకు ఇవ్వకూడదు? ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు. అయితే నాకు పదవి, ఆయనకైతే పదవి వ్యామోహం లేదట, ఆయన పదవి గురించి ఇవన్నీ మాట్లాడడం లేదట, కేవలం పద్ధతి కోసమే నేను మాట్లాడుతున్నాను, మా అన్నకి ఇద్దరం సమర్థనం అయితే ఎందుకు ఇవ్వకూడదు, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ కథ. కానీ రాజగోపాల్ సోదరుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుత మంత్రి, ఆయన నిన్న విచిత్రమైన ఆరోపణ చేశారు. బీఆర్ఎస్ మీద రాజకీయంగా చాలా విమర్శలు చేయాలి, కమిషన్ వేశారు, పిసి ఘోష్ కమిషన్, దాని నివేదిక మీద సుప్రీంకోర్టుకు వెళ్ళాలని కూడా కేసీఆర్ సూచించారని చెప్తున్నారు. ఏం జరుగుతుందో తెలీదు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన తమాషా అయిన ఆరోపణ ఏమంటే, ఈ ఎస్ఎల్బిసి లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్, శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్, ఎడమ గట్టు కాలువ, ఆ టనల్ ఉంది కదా, అది ఈ టనల్ కూలిపోవాలి అని కేసీఆర్ క్షుద్ర పూజలు చేశాడంట. ఆయన క్షుద్ర పూజలు చేసినందుకు అది కూలిందంట. సార్, మంత్రి రాజకీయంగా మాట్లాడి ఇలాంటి మాట, ఇంకా అట్లయితే కమిషన్ ఎందుకు? ఆ క్షుద్ర పూజలకు విరుగుడు కూడా ఎవరైనా భూత వైద్యుని ఆశ్రయించి ఆ క్షుద్ర పూజలకు విరుగుడు చేస్తే అయిపోతుంది కదా. అంటే చిట్చాట్లో పైగా ఈ మాట్లాడింది కూడా మన మీడియా వాళ్ళతో. ఇవన్నీ అర్థం లేనివండి. క్షుద్ర పూజలు లేవు అని ప్రజలకు చెప్పి చైతన్యవంతం చేయడానికి బదులు ఎవడో మంత్రాలకు చింతకాయలు రాలుతాయని ఎప్పటి నుంచో పాతకాలం నుంచి ఉన్న సామెత. మంత్రాలకు చింతకాయలే రాలితే చింతకాయలు తెంచడానికి ఎవరు మనుషులను పెట్టుకోరు కదా. కాబట్టి క్షుద్ర పూజలు చేశారనే మాట ఈ మధ్య నేను 2-3 సార్ల నుంచి వింటున్నా. 2-3 ఈ విధంగా క్షుద్ర పూజలు చేశారని చెప్పి ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేయడం చాలా క్షుద్ర రాజకీయం. ఇది పూజ కాదు, రాజకీయంలో ఈ విధమైన ఆరోపణలే చాలా అన్యాయమైనవి. మీకు నమ్మకాలు ఉంటే మీరు చూసుకోండి, కానీ ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ఇటువంటివి చెప్పడం. ఇప్పుడు క్షుద్ర పూజలకే ఒక టనల్స్ కూలిపోయేటైతే పాకిస్తాన్ అంటే 100 క్షుద్ర పూజలు చేయిస్తాడు, అంతే కదా. అక్కడ మళ్ళీ మునీర్లు వీళ్ళంతా ఎందుకు? లేకపోతే భారతదేశానికి ప్రత్యర్థులు లేరా? లేకపోతే ఏ ముఖ్యమంత్రికి ప్రత్యర్థులు లేరు? వాళ్ళందరూ క్షుద్ర పూజలు చేయరా? సీనియర్ మంత్రిగా ఉండి అనుభవజ్ఞుడు అయ్యండి ఇటువంటి ఎందుకు మాట్లాడారో తెలీదు. కానీ వీళ్ళు కూడా ఆ విషయంలో పెద్ద ఖండన లేదు, వీళ్ళు రాజకీయ అడ్వాంటేజ్ తప్ప. కానీ మన సమాజంలో ఉన్నత స్థానాల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడడమే చాలా ఆశ్చర్యం. దాని ముందు బాగు చేసే మార్గం చూడాలి, తొందరగా పూర్తి చేయాలి. ఇంకోటి ఏమంటారు, అది పూర్తి అయితే తనకు మంచి పేరు వస్తుంది కాబట్టి పూర్తి కాకుండా ఉండాలని క్షుద్ర పూజ. పాపం కేసీఆర్ కూడా నిజానికి విశాఖపట్నానికి వెళ్ళి రాజశ్యామల యాగం అవన్నీ చేసి వచ్చాడు. ఇప్పుడు ఆ రాజశ్యామల యాగం చేయించిన ఆయన భూములే చంద్రబాబు నాయుడు లాగేసుకుంటున్నాడు ప్రభుత్వాలు మారినాక. అందుకని రాజకీయ అధినేతలు, ప్రభుత్వ అధినేతల నిర్ణయాలతో జరుగుతాయి. కానీ మంచి అయినా నేనేమీ కేసీఆర్ ఆయన నమ్మకాలను కానీ నేనేం ప్రశ్నించట్లేదు. ఆ స్వాములు అది వేరే ప్రపంచం. కానీ వాటిని ప్రజా జీవితంలోకి తెచ్చి పూజలతో సింహాసనాలు వస్తే, పూజలతో టనల్స్ లేకపోతే వంతెనలు కూలితే ఇంకా అంతకంటే ఇంత వ్యవస్థలు ఎందుకండి? మొన్న వరుసగా కూలిపోయినాయి గుజరాత్లో, బీహార్లో చాలా డజన్ల వంతెనలు కూలిపోయినాయి. ఎవరు పూజలు చేశారు? మేడిగడ్డ దగ్గర కూడా ఎవరైనా చేశారు? ఇప్పుడు ఇదే సిద్ధాంతాన్ని పెంచితే ఇప్పుడు వీళ్ళు కట్టేది కేసీఆర్ పూజలతో కూలింది అనేది నిజమైతే అప్పుడు మేడిగడ్డ వంతెన కుంగడానికి కూడా ఎవరో ఒకరు పూజ చేసి ఉండాలి కదా. ఇది ఏదో కథ కాళ్ళేవు ముంతకు చెవులేవని, ఇది ఎక్కడికి పోతుందో కూడా చెప్పలేం. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000564466.